ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న ఫంక్షన్లు అనేది ఇప్పుడు 2,50,000 పైసలకు ఫంక్షన్లు అనేది తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందండి. ఫంక్షన్ లబ్ధిదారులందరూ కూడా ఇప్పుడు కొంచెం కంగారు పడుతున్నారు. అంటే ఎవరికి ఫంక్షన్లు తొలగిస్తారు, ఎవరి ఫంక్షన్లు తీస్తారు ఏంటని కొంచెం కంగారు పడుతున్నారు. అయితే ఈ వీడియోలో పూర్తిగా ఈ ఫంక్షన్‌లో ఎవరెవరికి తొలగిస్తారు? ఎందువల్ల తొలగిస్తున్నారు? ఏంటనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో నేను ఇస్తాను. కాబట్టి ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తేనే వీడియో మీకు పూర్తిగా అర్థమవుద్ది. అలాగే ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని ఆల్‌లో పెట్టండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. అందరికంటే ముందుగా నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీరు అందరికంటే ముందుగా వీడియోని చూడడానికి అవకాశం ఉండదు కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టండి. ఇంకా మన టాపిక్లోకి వెళ్దాం. ఒక ఎన్టీఆర్ భరోసా కింద ఇస్తున్న ఫంక్షన్లో ఇప్పుడు దాదాపుగా 2,50,000 పైచలకు ఫంక్షన్లు అనేది తీసేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందండి. అది ఎందువల్ల ఫంక్షన్లు తీస్తున్నారంటే అర్హత లేకుండా ఈ యొక్క ఫంక్షన్లు అనేది వారు తీసుకుంటున్నట్టు కొంచెం అంచనా వేశారు కాబట్టి దాని మేరకు ఆ 2,50,000 పైచీలకు ఫంక్షన్లు అనేది తొలగించడానికైతే నిర్ణయించుకున్నారండి. ఎవరెవరికి ఫంక్షన్లు తీస్తారు అనే విషయానికి వస్తే ఇప్పుడు ఈ యొక్క వికలాంగుల ఫంక్షన్ టైప్లోకి వస్తే ఇప్పుడు వికలాంగుల ఫంక్షన్లో కొంతమంది సదరన్ సర్టిఫికెట్ లేకుండా ఫంక్షన్ పొందేవారు అయితే కొంతమంది ఉన్నారండి. అలాగే కళ్ళుగీత కార్మికులు కాకుండా కళ్ళుగీత కార్మికులు ఫంక్షన్ తీసుకునేవారు, అలాగే డప్పు కళాకారులు కాకపోయినా సరే డప్పు కళాకారులు సంబంధించిన ఫంక్షన్ తీసుకునేవారు, అలాగే విడోస్ భర్త లేనివారు ఒంటరి మహిళలు వారు కూడా ఒకవేళ భర్త చనిపోతే డెత్ సర్టిఫికెట్ లేకుండా లేకపోతే విడాకులు తీసుకుంటే విడాకుల సర్టిఫికెట్ లేదా చనిపోతే డెత్ సర్టిఫికెట్ ఈ రెండింటిలో ఏదో ఒకటి కంపల్సరీ ఉండాలి. కానీ అవి రెండు లేకుండా కూడా కొంతమంది ఫంక్షన్ తీసుకుంటున్నారు. ఈ మొత్తం దానికి సంబంధించి అంటే ఒంటరి మహిళలు అలాగే కొంతమంది వికలాంగులకి సదరన్ సర్టిఫికేట్ లేకపోయినా సరే ఫంక్షన్ తీసుకోవడం ఇలాంటి వాటిని అయితే ఇప్పుడు ప్రభుత్వం తొలగించడానికి అయితే నిర్ణయం తీసుకుందండి. కొంతమంది వికలాంగులు కాకపోయినా సరే వికలాంగుల ఫంక్షన్ తీసుకోవడం ఈ టైప్లో అయితే కొన్ని ఫంక్షన్లు అనేది ఇస్తున్నారండి. దాన్ని ఇప్పుడు ఈ యొక్క మన రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఫంక్షన్లు అన్నింటిని తీయడానికి అయితే నిర్ణయం తీసుకుంది. అయితే తీయడానికి కన్నా ముందు ఈ పేర్లన్నీ కూడా ఏవేవైతే ఎలాంటి ఫంక్షన్లు తీసుకుంటున్నారో ఇలాంటి వారందరూ కూడా ముందు మనకే సచివాలయాల ద్వారా వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఎవరైతే మన వెల్ఫేర్ అసిస్టెంట్ గారు ఉన్నారో వారికి వీటికి సంబంధించిన పేర్లన్నీ కూడా రీవెరిఫికేషన్గా అనేది వస్తాయి. ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మనకి ఇప్పుడు ఒంటరి మహిళ ఉన్నారు, వారికి గతంలో అయితే ఒంటరి మహిళకి సంబంధించి వాళ్ళ హస్బెండ్కి సంబంధించి డెత్ సర్టిఫికేట్ కానీ లేదా విడాకుల సర్టిఫికేట్ కానీ సబ్మిట్ చేయకుండా అప్పుడు ఫంక్షన్ అనేది వస్తుంది. అయితే ఇప్పుడు ఆ సర్టిఫికేట్ మీ దగ్గర ఇప్పుడు ఉంటే అది ఆ వెరిఫికేషన్లో ఆ సర్టిఫికేట్ మీరు ఆ వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి అందజేస్తే మీ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. లేదంటే ఆ యొక్క మీ సైన్ తీసుకుంటారు, దాని మీద ఏ ప్రూఫ్ లేదని సైన్ తీసుకుంటారు, ఫంక్షన్ అనేది తొలగిస్తారు. అలాగే కొంతమంది గత 5 సంవత్సరాలలో 60 సంవత్సరాలకి ఫంక్షన్ అనేటప్పటికి ఏం చేశారంటే కొంతమంది ఆధార్ కార్డులో వయసు మార్పించుకొని ఎక్కువ వయసు వేయించుకొని ఫంక్షన్లు అనేది పెట్టించుకోవడం జరిగింది. అలాంటి ఫంక్షన్లు కూడా ఇప్పుడు తీసేయబోతున్నారు. ఎందుకంటే ఆ మధ్యకాలంలో వయసు అనేది ఆధార్ కార్డులో మార్పించుకోవడం వల్ల ఆ ఫంక్షన్ అనేది పెట్టుకున్నారు కాబట్టి అలాంటి ఫంక్షన్లు కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అయితే తీసేయబోతుంది. వికలాంగులకు సంబంధించి కూడా వెరిఫికేషన్కి మీ పేరు వచ్చినప్పుడు మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ అనేది పర్సంటేజ్ ఎక్కువ ఉండి మీ దగ్గర సర్టిఫికేట్ అనేది ఉంటే అది మీ వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి మీరు అందజేసినప్పుడు ఆ యొక్క ఫంక్షన్ అనేది కంటిన్యూ అవుద్ది. ఒకవేళ మీ దగ్గర సదరన్ సర్టిఫికేట్ లేకపోతే ఒకవేళ అది మీ ఫంక్షన్ అనేది ఆపేస్తారు. మీరు ఏం చేస్తారంటే తర్వాత మళ్ళీ సదరన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకుని ఆ యొక్క సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకున్న తర్వాత మళ్ళీ మీరు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఈ ఫంక్షన్కి సంబంధించిన ఇన్ఫర్మేషను మీకు ఏంటంటే పక్కాగా ప్రూఫ్ ఉండి మీకు ఫంక్షన్ వస్తుంది అంటే అలాంటి ఫంక్షన్లు అయితే ఆగవండి.
ఏంటంటే ఏ ప్రూఫ్ లేకుండా ఏంటంటే ఏంటంటే వాళ్ళకి దానికి అర్హత లేకపోయినా సరే తీసుకునే ఫంక్షన్లో అలాంటి ఫంక్షన్లే ప్రభుత్వం అనేది ఇప్పుడు ఆపడం జరుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు ఆ పేర్లు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉంటే అది చూపించుకుంటే ఆ ఫంక్షన్ అనేది కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇదండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.